భగీరథ మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 23న జరగనున్న భగీరథ మహర్షి జయంతి కార్యక్రమానికి సంబంధించి సగర సంఘం నాయకులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావును కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. భగీరథ మహర్షి సమాజానికి చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలను ప్రజల్లో విస్తృతంగా చాటి చెప్పే లక్ష్యంతో ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు భగవతోత్సవం నడుస్తున్నాయి చేస్తుంది విడుమూరు కట్టినట్టు గత టీఆర్ఎస్ ప్రభుత్వం చేసి కాంగ్రెస్ ప్రభుత్వంలో చేస్తుంది. గతంలో వేరే ఇప్పుడైతే మన బీజేపీ చాలామంది ఉన్నాము. మా కుటుంబంలో చాలామంది మన పార్టీ ఆఫీసులు చేయాలని మా కోరిక. భగవతోత్సవాలు గవర్నమెంట్ చేస్తుంది. సగర ఉప్పారు కంప్లీట్ అయినందుకు ఈ తెలంగాణలో 4 లక్షల మంది జనాభా ఉన్నారు. భగీరథ జయంతి టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి అధికారికంగా చేస్తున్నారు. ఇతర వాటిని ప్రత్యేకంగా చేస్తున్నారు. బీజేపీ నుంచి మనం కూడా ఈ స్టేట్ ఆఫీస్లో మీరు అదే మీ పర్మిషన్ 2015లో అధికారికంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రకటించింది. అధికారికంగా రవీంద్రనాథ్ చేస్తున్నారు. జిల్లా చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నారు. మేము అక్కడ ఓట్లేదు. మేము క్వాలిటీ ఇబ్బంది లేదని మనం బీజేపీ చేయాలని మన స్టేట్ చేయాలని మా కోరిక. 23 వైశాఖ శుద్ధ సప్తమి ప్రతి ఏటా వస్తుంది. ఆ రోజున 23 పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి మీరు మాత్రం కొంచెం మీ చేతిలో ఫస్ట్ టైం మేము చేయడం మన స్టేట్ ఆఫీస్లో ఫస్ట్ టైం ఈ భగీరథ జయంతి అని పెడుతుంది సాగర కమ్యూనిటీ గవర్నమెంట్ వాళ్ళ ఓన్గా చేస్తుంది. మన ఇక్కడ హైదరాబాద్ మనోడు అక్కడ పోదాల్సుకునేది మన ఆఫీస్లో చేస్తాం. మంది ఫోటో పెట్టేసి 23rd నాడు ఇస్తారు. మనం నరసింహన్ వచ్చి